హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మనం న్యూ బ్రీథీస్ సిరప్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్ మరియు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలనే విషయాలు తెలుసుకుందాం. ముందుగా డిస్క్లైమర్: ఈ వీడియో అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే. మీరు తప్పనిసరిగా మీ డాక్టర్ని సంప్రదించి మీ డాక్టర్ చెప్పిన సమయానికి మరియు చెప్పినంత డోస్ మాత్రమే వాడాలి. లెట్ us స్టార్ట్. న్యూ బ్రీథీస్ సిరప్ ని గాల్ఫా ల్యాబొరేటరీస్ లిమిటెడ్ అనే కంపెనీ తయారు చేస్తుంది. మరి దీని ఎంఆర్పి మనకి 100 ml గాను ₹68.97. ఇప్పుడు న్యూ బ్రీథీస్ సిరప్ యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. దీనిని ప్రధానంగా దగ్గును తగ్గించడానికి ఉపయోగిస్తారు. అదేవిధంగా ఇది ఒక యాంటీ అలర్జిక్ మందు. దీనిని జలుబు, ముక్కు కారటం, కళ్ళ నుండి నీరు కారటం, ముక్కు పట్టేయడం లాంటి లక్షణాలు తగ్గించడానికి కూడా ఉపయోగిస్తారు. ఇది ప్రధానంగా మ్యూకస్, చీమిడిని పలుచగా చేసి ఊపిరితిత్తుల నుండి మ్యూకస్ సులభంగా బయటికి రావడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఈ న్యూ బ్రీథీస్ సిరప్ ఏ విధంగా పనిచేస్తుంది మరియు దీనిలో ఏ ఔషధాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం. దీనివల్ల మీకు సిరప్ పైన కొంత అవగాహన వస్తుంది. ఈ న్యూ బ్రీథీస్ సిరప్ లో మనకు ప్రధానంగా 3 ఔషధాలు ఉంటాయి. ఇందులో మొదటిది డైఫిన్హైడ్రమిన్. ఇది ఒక యాంటీ అలర్జిక్ మందు. ఇది మీకు తుమ్ములు, ముక్కు కారడం మరియు కళ్ళ నుండి నీళ్లు కారడం వంటి లక్షణాలు తగ్గిస్తుంది. ఇక రెండవది అమోనియం క్లోరైడ్. ఇది ముక్కు మరియు ఊపిరితిత్తులకు అంటుకున్న మ్యూకస్ లేదా చీమిడిని అంటుకోకుండా, ఇది గట్టిగా పట్టేసిన చీమిడిని దానికి మనకు ఊపిరితిత్తులు మరియు ముక్కు నుండి అంటుకోకుండా చేస్తుంది. ఇక మూడవది సోడియం సిట్రేట్. ఇది మనకి మ్యూకస్ ని పలుచగా చేసి సులభంగా మ్యూకస్ బయటికి రావడానికి సహాయపడుతుంది. ఈ విధంగా మనకి ఈ 3 ఔషధాలు కలిపి మనకి దగ్గును మరియు జలుబుని ఒకేసారి తగ్గించడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా మనకి మన శరీరం, మన ఊపిరితిత్తులు మరియు ముక్కులో ఉన్న మ్యూకస్ ని మనకి ఊపిరాడకుండా పట్టేసే మ్యూకస్ చీమిడిని ఇది పలుచగా చేసి బయటికి తెప్పిస్తుంది. ఇప్పుడు దీనివల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం. దీనివల్ల సాధారణంగా నిద్రమత్తు, మైకము, పొత్తు కడుపులో నొప్పి, వీక్నెస్, అదేవిధంగా వామిటింగ్స్ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ లక్షణాలు ఎక్కువ ఉంటే మీరు డాక్టర్ని సంప్రదించాలి. అదేవిధంగా ఈ సిరప్ వేసుకున్నాక డ్రైవింగ్ చేయకపోవడం చాలా మంచిది. ఎందువల్ల అంటే మీకు కొంచెం నిద్రమత్తుగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలనే విషయాలు తెలుసుకుందాం. దీన్ని మీ డాక్టర్ చెప్పినంత సమయానికి మరి చెప్పినంత డోస్ మాత్రం వాడాలి. అదేవిధంగా దీన్ని డ్రై అండ్ కూల్ ప్లేస్ లో ఉంచాలి. డైరెక్ట్ సన్లైట్ లో మాత్రం ఉంచకూడదు. అదేవిధంగా దీన్ని వాడే ముందు బాగా షేక్ చేసి వాడాలి. అదేవిధంగా ఇన్ కేసు మీరు ఒక డోస్ వేసుకోవడం మర్చిపోతే, మీరు సాధారణంగా వేసుకోవాల్సిన సమయానికి దగ్గరే ఉంటే వెంటనే మీ డోస్ వేసుకోండి. లేదు ఇది మీరు మరలా వేసుకోవాల్సిన సమయానికి దగ్గరే ఉంటే తప్పిన డోస్ మానేసి మీరు మరలా వేసుకోవాల్సిన సమయానికి మీ డోస్ వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం న్యూ బ్రీథీస్ సిరప్ ని ఏ విధంగా వాడాలి, దీని ఉపయోగాలు మరియు సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకున్నాం కదా. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.